అమ్మ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూశారు. ఈరోజు అన్నా క్యాంటీన్స్ 100కు పైగా ఓపెన్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు చేతుల్లో. ఎలా అనిపిస్తుంది? జయవాసవి అండి. ఈరోజు మా గుడివాడలో ఆగస్టు 15 సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ గుడివాడలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. అది మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నదాత. అసలు అన్నానికి ఎక్కువ మనకి ఇక్కడ పంట అన్నీ ఉండి ప్రతి రాష్ట్రానికి ప్రపంచానికి ఇచ్చేది మనం. అలాంటి మన దానిలో ఎంతమంది తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి లేక అన్ని చోట్ల కూడా పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ కొత్తగా అన్నం క్యాంటీన్ ఓపెన్ చేశారు. 5 రూపాయలకి ఎటువంటిది ఏమి రావు, మన కాఫీ కూడా కనీసం రాదు. అలాంటిది ఆ రేటుకి కనీసం మనిషి అనేది భోజనం చేయటం, టిఫిన్ పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. అదేవిధంగా బయట ఊర్ల నుండి వస్తారు, హాస్పిటల్కి వాటికి అందరూ వస్తారు. వాళ్ళందరికీ ఇది కూడా పేదవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇలా కంటిన్యూ చేస్తే అన్ని చోట్ల కూడా అందరికీ ముందు ప్రజలకి కనీసం మనం మార్నింగ్ నుండి నైట్ దాకా అన్నార్తిక అనేది ప్రతి చోట మనం ఎదురు చూసాల్సింది. కానీ ఇలాంటి చోట ప్రతి ఊర్లోనూ ఉందంటేనండి, హాస్పిటల్స్కి, ముఖ్యంగా హాస్పిటల్స్కి బయట ఊరి నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉన్నది మనం వెళ్ళి తినచ్చు, ఇక్కడ ఎక్కడా లేకపోయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఆడవాళ్ళకండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఈరోజు సెక్యూరిటీ అనేది ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తినాలన్నా ఏది పాయిజన్ అవుద్దో, ఎక్కడ పరిస్థితి ఎలా ఉంటాయో తెలియట్లేదు. ఇలాంటి చోట అనుకోండి నిర్భయంగా వెళ్ళి తినేసి వస్తాం. మనకి తెలియని ప్లేసెస్లో ఉంటాయి. అలాంటి చోట మనకి ఏం దొరుకుతుందో తెలియదు. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, మనకి గూగుల్లో వాటిలో ఓపెన్ చేస్తే మనకు వచ్చేస్తుంది పలానా చోట ఉన్నదని. అలాంటప్పుడు మనం వెళ్ళి అక్కడ భోజనం చేయడానికి కానీ టిఫిన్ చేయడానికి ఆడవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్నీ చేసి కూడా మన క్యాపిటల్కి, అసలు మన ఆంధ్రాకి అంటే క్యాపిటల్ అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. క్వశ్చన్ మార్క్గా ఉంది. దాన్ని తీర్చుతున్నారు అందరు చిరకాల కోరిక. ఆ కోరిక నెరవేరుతుంది. దాని గురించి అన్ని మంచి పనులు చేసి దేశానికి, రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి మన దేశం ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఓపెన్ అక్కడ అసలు స్టార్ట్ అయ్యింది మనకి ఐటీ అనేది ఏదైనా కూడా. అదేవిధంగా విజయవాడ, గన్నవరం ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసి ఫస్ట్ పునాది అనేది బలంగా పడితే ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది అదేవిధంగా వాళ్ళ వారసులు కానీ వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి ఈ పునాదాన్ని చాలా స్ట్రాంగ్గా పడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయబోతున్నారు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. ఎలా అనిపిస్తుంది? జయవాసవి, జయవాసవి. మాకు చక్కగా స్వతంత్రం వచ్చిన రోజునే ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమం మీద జనాలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. దానికి కూడా జనాలకు బాగా సపోర్ట్ ఇచ్చి, మంచి సలహాలు ఇచ్చి, అన్ని విధంగా సహాయ సహకారాలు అనుభవించాలి. ప్రతి పనికి కూడా చెడు మంచి రెండు విమర్శిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు చేసే దాంట్లో మంచికి చక్కగా అందరూ సపోర్ట్ చేసి చేయాలని చూస్తున్నాం. ప్రతి మనిషిలోనూ చెడు మంచి, ప్రతి ఒకళ్ళ మంచిని చూపిస్తారు, ఒకళ్ళ చెడుని చూపిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడి మీద అన్నీ సంపూర్ణమైన ఉండవు. కానీ మనం చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసాం కాబట్టి ఆయనలోని ఎవరైనా చెడుగా చెప్పినా ఆ చెడుని వినకుండా ఆయనలో మంచిని చూసి అభివృద్ధి ఎంత బాగా ఉందో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేసిన హైదరాబాద్లో ఐటీ కంపెనీలు రావడానికి, జనాలు ఎంతోమంది స్టూడెంట్స్ ఉద్యోగాలు రావడానికి, అది సంపన్నమైన సంపద రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో అందరికీ తెలుసు. ఆ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏదైనా చెడు వార్తలు ఉంటే కూడా అది మనసులో పెట్టుకోకుండా ఆయనకి సహాయం చేసి, ఏదైనా ప్రతి విషయంలోనే అండదండగా ఉన్నాను ప్రతి ఒక్కరు ప్రజలు ఆయనకి సహాయం చేస్తే ఆయన ఇంకా ముందుకు తీసుకురావాల్సి వస్తారు. ఆయన మీద అదని ఇదని ఆంక్షలు పెట్టకుండా ఆయనకి వదిలేస్తే శుభ్రంగా చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉండవమ్మా మన రాష్ట్రంలో. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా నమ్మచ్చు అంటారా? ఉద్యోగాలు వస్తాయంటారు పిల్లలకి? వస్తాయనే కదండి. ఆయన హైదరాబాద్ అన్ని చేశారంటే మరి ఉద్యోగాల కోసమే కదా చేసింది. అభివృద్ధి అంటే అదే కదా. ఒక ఉద్యోగం వచ్చింది అంటే మరి ఒక స్టూడెంట్ నిలబడ్డాడంటే ఆ స్టూడెంట్ వెనకాల అమ్మా నాన్న ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, పిల్లలను. ఒక స్టూడెంట్కి అభివృద్ధి చెందాడంటేనే అసలు ప్రపంచం కలకలాడుతున్నట్టు లెక్క. స్టూడెంట్ మీదే అంత ప్రపంచం ఆధారపడింది. స్టూడెంట్ అంటే చిన్న వ్యక్తి ఏం కాదు. స్టూడెంట్ అంటే ఒక మొక్క.
ఆ మొక్క మీద ఎన్నో పుష్పాలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. అలాంటి స్టూడెంట్కి ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేస్తారని, చేయూతనిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే ఒకటి, ఆయనకి మీరు అందరూ ప్రతి ఒక్కరు సహాయం చేయాలి మీరు, కానీ ఏదో ఆయనే చేస్తానని గాలికి వదిలేయకూడదు. ఆయనకి చెయ్యాలని ఉన్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తే, అందరూ జనాలందరూ కూడా సపోర్ట్ చేశారనుకోండి, ఆయన చేయగలుగుతారు. మంచి చెడు రెండు ప్రతి మనిషిలోనే ఉంటాయని మీరు అందరికీ తెలుసు. దాన్ని చెడుని మనం ఎప్పుడు చూడకూడదు. మనకి ఆయన వల్ల ఎంత మంచి జరిగిందని చెడుందని నేను ఆయన అనట్లేదు. కాకపోతే ఎవరైనా ఆళ్ళు చెప్తారు కదా, అది ఇదని ఏది మనం నమ్మకూడదు. మనం చంద్రబాబు నాయుడిని గెలిపించాం, సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఏ మాటలో మనం వినకుండా సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన్ని నమ్మి ఆయనకి మన అందరం చేయూతనిచ్చే మనసా వాచ చేస్తే ఆయన వల్ల మన అందరికీ భవిష్యత్తు బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా క్యాంటీన్స్ ఈరోజు గుడివాడలో అన్నా క్యాంటీన్స్ ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు 100 క్యాంటీన్లు పైగా ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా మీ గుడివాడ సరౌండింగ్? అద్భుతం అండి, అసలు మళ్ళీ వచ్చిందంటే అద్భుతమే అసలు. మరి అంతకుముందు జగన్ గారు 5 సంవత్సరాలు ఇక్కడ మెయింటైన్ చేశాడంటే పేదలకి అసలు ఫుడ్ లేకుండా చేశాడు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్, మన కూటమి మొత్తం వచ్చి ఇలా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. అసలు టాబీ వాళ్ళకే కానీ, ఆటో వాళ్ళకి కానీ, లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఇది 5 రూపాయల భోజనం అంటే చాలా గొప్పతనం అండి ఇది. ఫ్యూచర్ లో మనకు అభివృద్ధి జరిగితే నమ్మకం ఉందమ్మా? అమరావతి ఎలా ఉంటుంది? అమరావతి బ్రహ్మాండంగా సాగుతుందండి. 2 సంవత్సరాలలో అప్పచెప్తామన్నారు. మన ఇప్పుడు ఇది కూడా అమరావతికి కూడా పనులు జరుగుతున్నాయి. కూటమి అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అసలు మాట అంటే మాట అయింది. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సన్నిహితులు ఏంటి 5 రూపాయలకే ఇలాంటి బియ్యమా, ఇలాంటి అన్నమా, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అంటున్నారు. మరి అసలు వాళ్ళు పెట్టలేదు కండి, ఈ అన్నమో ఆ అన్నమో ఈ కూర అసలు వాళ్ళు పెట్టలేదు కదా. వాళ్ళు ఎందుకు తీసేశారు? పెట్టిన వాళ్ళని ఎందుకంటే ఎక్కిరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు చెయ్యకపోయే, ఎట్టోళ్ళు చేయకపోయే, ఇప్పుడు నువ్వు చేయలేదు, చేసే వాళ్ళని చెడగొడతాం ఎందుకండి మీరు? ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు. ఇది ఎంత జనానికి ఇది ఎంత ఆదరణ అండి అసలు. 5 రూపాయల భోజనం అంటే మాటలా? నమ్మకం ఉంది ప్రభుత్వం బ్రహ్మాండంగా, అసలు తిరిగిలేదు అసలు. అమ్మా ఎలా అనిపిస్తుందమ్మా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, ఇండిపెండెన్స్ డే కదా, ఎలా అనిపిస్తుందమ్మా? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం వల్ల చాలా బాగుందండి. ఆయన మామూలుగా అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా గుడివాడకి నందమూరులో పుట్టారు. అలాగే వాళ్ళ మామగారు వారసత్వంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. అది ఎవరైనా పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి గబుకుని భోజనం టయానికి అందలేకపోతే భోజనం చేయటానికి వాటికి వీలుగా ఉంటుందండి. 5 రూపాయలకి అసలు ఏ వస్తువు రావట్లేదు, చాలా బాగా జరుగుతుందండి. అది మరి ఇప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా కానీ ఇలాంటి అన్నా క్యాంటీన్లు పెట్టారమ్మా? గతంలో ఏ రాష్ట్రంలో అయినా? ఎక్కడా పెట్టలేదండి, ఎక్కడా పెట్టలేదు. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు కదా, అంత పేద ప్రజలకు మంచి పని అంటారు? అసలు పేద ప్రజలకి చాలా మంచి జరుగుద్దండి, చాలా బాగుంది. అలాగే మనకి ఫ్రీ బస్సులు ఏమీ అవసరం లేదండి. మనకి ఏంటంటే దానివల్ల ఉపయోగం లేదు. ఉచితంగా అన్నం ఈ టైప్ పెడితే బాగుంటుంది. ఫ్రీ బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం ఉంది. అదేంటి మళ్ళీ మనకేంటంటే విజయవాడ నుంచి గుడివాడకి రహదారి బాగాలేదండి. ఆ రోడ్డు కొద్దిగా బాగు చేస్తే చాలండి. రోడ్డు కొద్దిగా బాగుంటాయి. గుడివాడకి గౌతమ్ దగ్గరను అక్కడ రోడ్డు విజయవాడకి వెళ్ళేది మార్గంలో చాలా బాగా గోతులుగా ఉన్నాయండి. నమ్మకం ఉందా మరి? గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు, నమ్మకం ఉందా? రోడ్లు వేస్తారు, మంచి పనులు చేస్తారు, అభివృద్ధి చేస్తాడు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉందండి ఆయన మీద. మాకు అంతా బాగా జరుగుద్దని మాకు బాగా నమ్ముతున్నాం మేము. మరి పవన్ కళ్యాణ్ నమ్మొచ్చు అంటారా? సినిమా యాక్టర్ని మరి గెలిపించుకున్నారు కదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. నమ్మచ్చండి, మంచి పనులు చేస్తాడంట. మంచి పనులు చేస్తారు. ఇండిపెండెన్స్ డే అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ మీ గుడివాడలో కలకలలాడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము కూడా వాసవి క్లబ్లో వనితా విద్రపూర్ల తరపున ట్రెజరర్గా చేస్తున్నాను నేను ఈ సంవత్సరం. ఆగస్టు 15 ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం, తర్వాత మా షాప్ పెట్టి కూడా ఇదే సంవత్సరం 55 ఏళ్ళు దాటింది. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అన్నీ ఈరోజు జరగటం వలన. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు గతంలో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే అంటున్నారు 2 నెలలు చూసి రౌడీ పాలన అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాటలు? రౌడీ పాలన కాదు సార్, రాక్షస పాలన. ఆ పాలనతో ఇసుక్కుపోయి జనాలు చాలా మంది ఇంత తేడా తీసుకొచ్చారు అంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన 11 సీట్లకు పడిపోయాడంటేనే అది రౌడీ పాలన కాదు సార్, రాక్షస పాలన చేశారు. పూర్వం కాలంలో చేసేవాళ్ళంట.
ఆ రాక్షసులు ఇప్పుడు కూడా ఉంటారు అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. అది సార్. వృత్తిపరంగా ముందుకెళ్తారు. అమరావతి వెనకబడే ఉంది, 20 సంవత్సరాలకి ఇంకా దిగబడే ఉంది రాష్ట్రం అంటున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తారు. ముందుకెళ్ళొద్ది సార్, ఎందుకంటే ఆయన 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎలా ఉందన్నది తర్వాత పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారండి. ఆయన తీసుకెళ్లిపోవడం అలా ఉంచితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా పిల్లలకు మాత్రం మంచి జరుగుద్ది, అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాం సార్. అలాగండి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు రిలీజ్ చేస్తున్నారు. గుడివాడలో ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు చేతుల్లో రిలీజ్ అవుతుంది కదా, రీఓపెనింగ్ మళ్ళీ అగైన్. అవును సార్, అవును, ఇది మంచి విషయం సార్. ఆయన ఒకప్పుడు లేని వాళ్ళకి అన్నం పెడదామనే ఉద్దేశంతో, ఆయన మంచి సంకల్పంతో ఇది ప్రారంభించారు. వచ్చి నోటి దగ్గర ముద్ద తీసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మళ్ళీ పేదవాడికి నోటికి అన్నం పెట్టాలి అనే గోరుముద్ద అందించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. అది చాలా మంచి విషయం సార్. లేని వాడికి ఒక కడుపు నింపడం అంటే చాలా గొప్ప విషయం సార్. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపేశాడు అంటారు అన్నా క్యాంటీన్? ఆయన పొట్టలు కొట్టుకోవడం, ఆయన అది దోసుకోవాలనే పరిపాలనలో వచ్చాడు కాబట్టి ఆయన, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, ఒకప్పుడు మన మీద బతికినప్పుడు ఎలాగా ట్రావెల్ చేశాడు, ఇప్పుడు ఎలాగా ట్రావెల్ చేస్తున్నాడు అన్నది. జనం సొమ్ముదిని జడ్జాగా రాజాలా బతుకుదాం అనుకున్నాడండి. కానీ జనాలు ఏమి మోగవాళ్ళు గుడ్డివాళ్ళు కాదు కదా, వాళ్ళు సరైన సమాధానం ఓటు ద్వారా చెప్పారు ఆయనకి. చాలు సార్ ఆ గుణపాఠం ఆయనకి. ఇప్పుడు మేమైతే మంచి భవిష్యత్తు వస్తుందని మేము అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారి ఆధీనంలో మంచి పనులు చేస్తారని, ఇంకా మంచి పనులు చేసి దేశాన్ని మంచి సుభిక్షంగా ఉంచుతారని ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది సార్. ఈ 2 నెలల్లోనే చాలా మార్పు చూశారు, ఇంకా చూస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.